కరెక్ట్గా ఎక్కడి వరకు వర్క్ వస్తుంది అది తెలియడానికి ఇక్కడ వరకు వస్తుంది. అలా సెట్ చేస్తేనే మొత్తం నెక్ అనేది మనకి నీట్గా వస్తుంది. బ్యాక్ వేసి కూడా ఇక్కడ నుంచి కట్ చేసుకోవచ్చు, కాకపోతే ఇలా వేస్తే మీకు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఏంటంటే ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ మనం వర్క్ కరెక్ట్ వేయకపోయినా మనం దానికి కరెక్ట్గా చేసుకుని ఎలా కుట్టాలి అనే దాని గురించి చాలా డీటెయిల్గా ఈ వీడియో అయితే రెడీ చేసినాను. వీడియో కొంచెం కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు మంచి నాలెడ్జ్ అయితే ఈ వీడియోలో దొరుకుతుంది అని ఆశిస్తున్నాను. అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఈ వీడియో. చూడండి, బ్యాక్ అయితే ఇలా వచ్చేసింది, ఫ్రంట్ క్రాస్ వేసినారనమాట. అయితే దీనికి ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ ప్యాడెడ్ బ్లౌజ్ కాబట్టి ప్రిన్సెస్ కట్ చేస్తున్నాము. ఇంకా ఇది క్రాస్లో ఉంది, అయినా మనం దీనికి స్ట్రేట్లో లైనింగ్ వచ్చేసి మనం స్ట్రేట్లో ఎలాగో వేస్తున్నాం కాబట్టి అంత ప్రాబ్లం అయితే రాదు అనమాట. కాకపోతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేస్తే ఏం ప్రాబ్లం రాదు, ఓకేనా. ఇలా ఇక్కడి నుంచి సాగుతూ ఉంటుంది అనమాట. ఈ క్రాస్ ఉన్న వల్ల ఫ్యాబ్రిక్ కరెక్ట్గా లైనింగ్ జాయింట్ చేసి మీరు కుడితే గనక ఇలాంటి వీటికి కూడా ప్రాబ్లం అయితే ఏం రాదు. చూడండి, ఇంత దగ్గర ఈ వర్క్ అయితే వేసేసినారనమాట. దీనికి డిస్టెన్స్ ఎక్కువ లేదు. అయితే ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి అంటే, దీనికి నార్మల్గా సింగిల్ ఇలా మీకు పెట్టి చూపిస్తున్నాను చూడండి, మీకు ఐడియా రావడానికి. ఇది వచ్చేసి బ్యాక్ కదా, ఫస్ట్ బ్యాక్ పెట్టి మనం చెక్ చేసుకోవాలి. చూడండి, దీని సెంటర్ చూసుకొని ఈ వర్క్ ఎక్కడ వరకు వస్తుంది ఇలా నీట్గా ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా ఇలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వర్క్ ఎక్కడి వరకు అయితే వస్తుంది ఇక్కడ చూడండి, ఒక మార్క్ ఇలా వేసేసుకోండి. జస్ట్ ఇది ఐడియా కోసం, ఇది తీసి చూసినా మనం కరెక్ట్గా ఎక్కడి వరకు వర్క్ వస్తుంది అది తెలియడానికి ఇక్కడ వరకు వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది ఇలా పెట్టి దీనికి కరెక్ట్గా చూసుకోండి. ఈ స్ట్రేట్ లైన్ మనం ఏదైతే పెడతాం ఈ లైన్ ప్రకారం మనం ఈ వర్క్ని కూడా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా. ఇలా అలా సెట్ చేస్తేనే మొత్తం నెక్ అనేది మనకి నీట్గా వస్తుంది. ఈ కట్ పెట్టినాను కదా, ఇక్కడ వరకు డీప్ ఉందన్నమాట. ఇది చూడండి, ఇది ఇలా పెట్టేసి చూస్తే మనకి ఇక్కడ మనకి వర్క్లో అయితే అంటే నెక్లో అయితే ఏం డిస్టర్బెన్స్ లేదు కాబట్టి ఇది ఓకే. స్టిచ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు దీనికి కట్ చేసి కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇది ఇలా డబల్ ఫోల్డ్ అయితే చేసేయండి. డబల్ ఫోల్డ్ చేసినాక ఫస్ట్ ఈ వర్క్ మనకి కనిపించేలాగా పెట్టుకోవాలి అండి. ఎప్పుడైనా ఫ్రంట్ ఎట్ సైడ్ ఉంది, డైరెక్ట్ బ్యాక్ వేసి కూడా ఇక్కడ నుంచి కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా వేస్తే మీకు చూడండి ఉట్టి బ్యాకే కనిపిస్తుంది. మనం దీనికి ఇలా ఈ లైనింగ్ పెట్టేసి ఇలా డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు, కానీ అట్లా కట్ చేస్తే ఒక్కొక్కసారి ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఈ ఫ్రంట్ నెక్ దగ్గర కట్ అయిపోతుంది అనమాట. అందుకే నేను ఏమంటున్నానంటే దీనికి ఇలా వేయండి. ఈ వర్క్ ఉంది కదా, పై వైపు కనిపించేలాగా పెట్టండి. పెట్టేసి ఈ బ్యాక్ ఉంది చూడండి, కరెక్ట్గా ఇలా సెట్ చేసుకోండి. ఈ థ్రెడ్ ఉంది కదా, ఇది ఇలా కరెక్ట్గా చూసుకొని పిన్ పెట్టుకోండి. అటు ఇటు జరగకుండా ఇది పిన్ పెట్టుకొని కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. చూడండి, నేనైతే డైరెక్ట్గా కట్ చేస్తున్నాను. నాకు ఆల్రెడీ దీనికి ఐడియా వచ్చేసింది కాబట్టి ఇంకా డైరెక్ట్గా నేను కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా కట్ చేసి ఇక్కడ మార్జింగ్ ఎక్కువ వదలట్లేదు, పైన సైడ్లో కొంచెం మార్జింగ్ వదిలి కట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇది బ్యాక్ మనకి కట్ అయిపోయింది. ఇప్పుడు దీని ఫ్రంట్ వచ్చేసి సింగిల్ మనం కట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది క్రాస్ ఉంది. ఇంకా దీనికి మనం ప్యాడెడ్ బ్లౌజ్ లాగా రెడీ చేస్తున్నాం, ఇంకా ప్రిన్సెస్ కట్ వస్తుంది కాబట్టి ఈ పీస్ సింగిల్. కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా కింద ఒకసారి చెక్ చేసుకోండి, ఇక్కడ కూడా ఇలా కరెక్ట్గా చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా సెట్ చేసి ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. చూడండి, ఇది ఒక సైడ్ మనం అయితే కట్ చేసినాం కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే దీనికి స్ట్రేట్ పీస్ కరెక్ట్గా ఎక్కడ ఉంది చూసుకొని సింపుల్గా దీనికి ఇలాగే పెట్టేసి మనం కట్ చేసేద్దాం. దీని స్లీవ్స్ అయితే ఫస్టే కట్ చేసినానండి, కాకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా కట్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ చిన్న వీడియో చేద్దాం అనేసి ఇంకా ఇది కట్ చేయకుండా మీకు చూపిస్తున్నాను. ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉండాలి అంటే యూట్యూబ్లో వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో ఈ రీల్ నేను వేసినట్టయితే మీకు ఇలాగే రీల్స్ మీకు రెగ్యులర్గా కావాలి అంటే పేజ్ ఫాలో చేయండి, వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి వీడియోస్ యూజ్ అవుతాయి అనిపిస్తే వాళ్ళకి కూడా షేర్ చేయండి. చూడండి, ఈ సైడ్ పీస్ ఎక్కడి నుంచి అయినా మనం కట్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది దీంట్లో, కాకపోతే ఏంటంటే
వర్క్ కరెక్ట్గా చేయలేదన్నమాట. అంటే క్రాస్ కట్ చేసేసినారు, క్రాస్లో వేసేసినారు వర్క్. ప్లస్ కస్టమర్కి ఏంటంటే ప్రిన్సెస్ కట్ కావాలి, ఇంకా తప్పదు కాబట్టి ఇంకా మనం దీనికి ఇలా అయితే అడ్జస్ట్ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇది సైడ్ పీస్, ఇది బ్యాక్, ఇది సైడ్ పీస్, ఇది ఫ్రంట్ పీస్. ఫ్రెండ్స్, వీడియో ఇక్కడ వరకు చూస్తున్నారంటే వీడియోలో చెప్పిన టిప్స్ నచ్చినాయని ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి వీడియోస్ యూజ్ అవుతాయి అనిపిస్తే ప్లీజ్ వాళ్ళకి కూడా షేర్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఇంకా చాలామంది అయితే అడుగుతున్నారు కదా, అన్నయ్య ఆన్లైన్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అనేసి. ఇంకా ఆన్లైన్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను, ఇంకా ఎలా అంటే ఫార్మాట్ ఎలా ఉంటుంది ఏంది అనేది మొత్తం ఇంకా వచ్చే వీడియోస్లో నేను అప్డేట్ ఇస్తానండి. మీకు తొందరగా అప్డేట్ దొరకాలి అంటే తప్పకుండా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టేసుకోండి. ఇంకా అందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెడితే మీకు తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దామండి ఇలాంటి ఒక మంచి నాలెడ్జబుల్ వీడియోతో. బాయ్ బాయ్.